మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది, బాగుంది. ఈ ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వమే బాగుంది. మరి గత 5 సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఏముంది, ఏం చేయలేదుగా, అసలు ఏం చేయలే, అంతా జీరో. మెలకొండ కూర్చున్నాడు, గెలిచాడు, మెలకొండ కూర్చున్నాడు. వాళ్ళకే టికానా లేదు ఆఫీస్కి వెళ్ళడానికి. ఏంటి ఈ ప్రభుత్వంలో అందరికీ ఆహ్వానం ఉంది, అందరి దగ్గరికి వెళ్తున్నాడు చంద్రబాబు గారు. ఆయన వెళ్ళటం లేదు, రావటం లేదు, రానియటం లేదు, రెండూ లేవు. అదేంటి గత 5 సంవత్సరాల్లో ప్రజలకు నేను మంచి పరిపాలన అందించాను, ప్రజలకు అంతా మంచి చేశాను, ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నానని ఆయన అంటున్నాడు. ఆ తాకట్లు ఈ తాకట్లు అన్ని పెట్టి అప్పులు చేసి సర్వనాశనం చేశాడు, మొత్తం సర్వనాశనం చేశాడు. అప్పులు చేసి నాశనం చేశాడు. ఏమి ఇచ్చాడు? ఏం డెవలప్ చేశాడా? ఏం చేయలేదుగా. ప్రతి వ్యవస్థ జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది, చంద్రబాబు నాయుడు గారే మొత్తం నాశనం చేశారని ఆయన అంటున్నాడు. లేదు, ఈయనే కరెక్ట్. ఆయన ఏం చేయలే. ఏం చేశాడు? ఒక రోడ్డు పోసాడా, ఒక ఏం చేశాడు, ఒక రాజధాని ఏమైనా పని చేశాడా? ఏం చేయలేదుగా. కనీసం ప్యాచింగ్ వర్కులు కూడా చేయలేదుగా. ఈ ప్రభుత్వంలో రోడ్లు చూడు, అక్కడ రాజధానిలో ఎట్లా ఉందో చూడు, డెవలప్ చూడు ఎట్లా చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. బాబాయ్, మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్న ప్రతిదీ మరి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాడుగా. అన్నీ ఒక్కసారి అవ్వాలంటే అవ్వగా. ఈ ప్రభుత్వంలో ఆయన అసలు ఏం చేయలేదుగా, ఈయన చేస్తున్నాడుగా, అన్ని డెవలప్ చేస్తున్నాడుగా. బాగానే ఉంది. మొత్తం ఒక్కసారి అంటే అవ్వదు. కనీసం ఒక ఇల్లు కట్టాలంటేనే సంవత్సరం పడుతుంది. మరి 5 సంవత్సరం అవ్వాలి. ఆయన వచ్చి మొత్తం చేస్తున్నాడుగా. మొత్తం ఒక్కసారి ఒక రోజులోనే అవ్వాలంటే అవ్వదుగా. అట్లా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, రప్ప ఆడిస్తాము, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, సినిమా చూపిస్తామని చెప్పి మరి జగన్ గారు అంటున్నారు. రౌడీజం అంతా రౌడీజం కొట్టుతారు. ఆడు వచ్చేది లేదు, చచ్చేది లేదు. రౌడీజం. అప్పుడు కొట్టాలి, అందరినీ పగలు కొడతారు, ఆఫీసులు పగలు కొడతారు, తిడతాలు, బూతులు తిడతాలు. ఇవన్నీ ఆయన చేసినాక అంతకుముందు బూతులు ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? మనం వచ్చినాకే ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఎవరైనా బూతులు వాడారా? ఈయన వచ్చినాకే నాకు బూతులు వాడింది. అంతకుముందు ఎప్పుడైనా బూతులు వాడారా? కొట్టాలు ఉండయా? ఆఫీసులు పగలు కొడతాలు ఉండయా? ధర్నాలు చేయటాలంటే అన్ని పార్టీలు చేశారు, అది వేరే విషయం. ఏంటి పగలు కొడతాలు, ఇది చేయటాలు, ఎవరిని వెళ్ళనీయకుండా చేయటాలు ఈ ప్రభుత్వం వచ్చినాకే. అంతకుముందు ఎవరు చేశారో? పూర్తిగా మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకొని రౌడీ పరిపాలన చేస్తున్నారని మరి వాళ్ళు అంటున్నారు. రౌడీ పరిపాలన చేస్తే వీళ్ళందరూ ఎప్పుడో పోయేవాళ్ళు. ఆ ప్రభుత్వం చేయలా, ఈయన ఇంక చేయలా. అదే నా పొట్టోడైతే చేసి పారేసేవాడు. ఆయన చేయట్లా. ఎందుకు మనం చేయకూడదు, ఆడ ఈరోజు చేశాడని మనం చేయటం ఎందుకని చెప్పేసి చేయట్లా. ఈయన చేసినట్టే ఆ రెడ్ బుక్ దూరం చేసినట్టే ఈయన ఎప్పుడో పోయేవాడు. అది లా అండ్ ఆర్డర్ కూడా జగన్ గారు ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా ఉందంట కదా. ఈయన వచ్చినాక పర్ఫెక్ట్గా ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన కూడా ఏడిపించాడుగా. నరకటాను, కొడతాను, మీ వ్యవహారం తేలుస్తాను, ఇదే పెట్టుకుని కూర్చున్నాడు. కొడతాలు తిడతాలు, ఎందుకు మార్పు వచ్చిందా అని చెప్పేసి ఆ వ్యవహారంలో లేదు. కొడతాం తిడతాం ఇదే పెట్టుకుని కూర్చున్నాడు ఆయన. ఇప్పటికైనా ఓడిపోయినా మనం ఎక్కడ దెబ్బతిన్నామా, దాన్ని డెవలప్ చేసుకోవాలా, ఎట్లా చేయాలని చెప్పేసి ఇది చేయకుండా ఈ కొడతాం తిడతాం ఎంత చూస్తాను ఇదే వ్యాపారంలో ఉంటాడు. మరి రేషన్ విషయం చూసుకుంటే జగన్ గారు పెట్టిన పద్ధతి నచ్చిందా మీకు, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి నచ్చిందా? రేషన్ ఇది బాగానే ఉంది, అది బాగానే, రేషన్ వరకు బాగానే ఉందిలే, ఏ మాట కామాట. కానీ ఇంటికి తెచ్చినా బాగానే ఉంది, ఇట్లా తెచ్చినా బాగుంది. ఇప్పుడు రాని వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. ఇదైనా అది పర్లేదులే. ఒక మాటలో ఏం చెప్తారు బాబా ఈ ప్రభుత్వం గురించి? నెంబర్ 1 ఈ ప్రభుత్వం నెంబర్ 1. దాంట్లో ఇక అనుమానమే లేదు. ఆడు వచ్చేది లేదు, చచ్చేది లేదు. అట్లా కొడతాను తిడతానంటే ఎవడు వస్తాడు? ఎవడు రానిస్తాడు? నీ కొడతాను తిడతానంటే అసలు ఎవడు వస్తాడు? కొడతానంటే ఎవడన్నా వస్తాడా? నేను ఎక్కడ దెబ్బతిన్నానని అది దేలాడుకొని దాన్ని సరి చేసుకోవాలా. కొడతాను తిడతానంటే ఎవడు వస్తాడు చెప్పు?